సమస్యలున్నాయి, సాల్వ్ చేసుకోవాలి. అందరం ఒక్క తాటిపైకి రావాలి. ఏడాదికి 2 సినిమాలు చేయాలి. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్, మరెన్నో అంశాలే ఎజెండాగా కీలక డెసిషన్ తీసుకుంటున్నారట టాలీవుడ్ స్టార్ హీరోలు. తమ ప్రాబ్లమ్స్ పై డిస్కస్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఓ మీటింగ్ పెట్టుకోబోతున్నారట. ఆ మీటింగ్కు ఓ రియల్ లీడర్ కమ్ సినీ హీరో నాయకత్వం వహించబోతున్నారట. ఇంతకీ ఎవరా హీరో? స్టార్ హీరోల భేటీ ఎందుకు? సినిమా మేకింగ్ ఓ కష్టం. రిలీజ్ చేయాలంటే ఎన్నో అవస్థలు. తీరా గ్రాండ్ విడుదల తరువాత బాక్సాఫీస్ దగ్గర సీన్ సితారవుతోంది. ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డెక్కుతున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్నీ సాల్వ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట స్టార్ హీరోలు. పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేయకపోవడం, షూటింగుల్లో జాప్యం, భారీ రెమ్యూనరేషన్ డిమాండ్లు వంటి అంశాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తలనొప్పిగా మారాయట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారట. టాలీవుడ్ స్టార్ హీరోల మీటింగ్కు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తారట. స్టార్ హీరోలంతా ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాలని, ఒక్కొక్కరు తమ ప్రాజెక్టులను స్పీడప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, భారీ రెమ్యూనరేషన్ కు బదులు ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేయాలని, దీంతో ప్రొడ్యూసర్లకు ఆర్థిక భారం తగ్గడమేగాక సినిమాల నాణ్యతపైన హీరోలు బాధ్యత తీసుకునే అవకాశముంటుందని ఆలోచిస్తున్నారట. స్టార్ హీరోలు ఒకే వేదికపైకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారట. హీరోలు, ప్రొడ్యూసర్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే టాలీవుడ్లో కొత్త ఉత్సాహం వస్తుందని, మరిన్ని లో బడ్జెట్ మూవీస్ కు అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక కీలక సమావేశానికి హాజరు కాబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మీటింగ్ ను పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయన చూపిస్తున్న చొరవ, ఆలోచనలు ఈ సమావేశానికి ఊపు తెస్తాయని టాక్. ఇందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్స్ తో పాటు యంగ్ హీరోలు కూడా పాల్గొనే అవకాశముందని అంటున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే టాలీవుడ్ లో కొత్త వరవడి సృష్టించే అవకాశముంది. మరి ఈ మీటింగ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? హీరోలంతా ఈ ప్రతిపాదనలను ఒప్పుకుంటారా అనేది చూడాలి.